మనకి టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు భయ్యా అంటే మీరందరూ ఎవరి పేరు చెబుతారు? సచిన్ టెండూల్కర్ పేరే కదా చెప్పేది. ఎందుకంటే టెండూల్కర్ ఇప్పటి వరకు ఏకంగా 15,900 అబౌవ్ రన్స్ చేశాడు టెస్ట్ క్రికెట్లో. మరి ఇప్పటి వరకు ఎవరైనా సరే ఆ రికార్డుకి దగ్గరలో వచ్చిన వాళ్ళు కానీ ఆ రికార్డుని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనిపించరు మనకి. అయితే ఇప్పుడు ఆ రికార్డుకి అతి చేరువలో ఉన్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన జో రూట్. ఎందుకంటే జో రూట్ చూసుకుంటే ఇప్పటివరకు ఏకంగా 13,500 అబౌవ్ రన్స్ చేశాడు. అంటే ఇంకొక 2,400 రన్స్ కనుక చేశాడు అనుకోండి, సచిన్ రికార్డు బ్రేక్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీని గురించే సచిన్ టెండూల్కర్ మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ సచిన్ మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే 2012లో ఇదే జో రూట్ నాగ్పూర్ వేదికగా అరంగేట్రం చేశాడో అప్పుడే సచిన్ టెండూల్కర్ అనుకున్నాడంట. అనుకోవడం మాత్రమే కాదు, పక్కన ఉన్న వాళ్ళతో కూడా చెప్పాడంట, అరే బాబు మీరు ఇప్పుడు చూస్తుంది ఏది ఆషామాషి జో రూట్ని కాదు, మీరు చూస్తుంది ఫ్యూచర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ చూస్తున్నారు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే దాని తర్వాత చూస్తే జో రూట్ అసలు ఎందుకన్నాడు అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అయితే ఇక్కడ సచిన్ టెండూల్కర్ దాని గురించి కూడా చెప్పాడు. ఎందుకన్నాడు అంటే అతను స్ట్రైక్ రొటేట్ చేసే విధానం, దాని తర్వాత అతని టెక్నిక్, ఈ రెండు చూసిన తర్వాత సచిన్ టెండూల్కర్కి అప్పుడే అర్థమైపోయిందంట, ఓకే మనోడు కొంచెం మంచి స్టేజ్కి వెళ్ళిపోతాడరా అని చెప్పేసి. అయితే ఇప్పుడు దాని గురించే సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు. దాని తర్వాత మరి ఇంకొక 20 మ్యాచెస్ కనుక ఆడాడు అంటే ఖచ్చితంగా సచిన్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాంతోపాటు మరి రీసెంట్గా పుజారా కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో మరి ఈ రిటైర్మెంట్ గురించి కూడా సచిన్ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అయితే దాంట్లో ఏమన్నాడు అంటే, ఒక్కసారి పుజారా ఇన్నింగ్స్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏమని, అరే పుజారా కనుక లేకపోయినట్టయితే ఇండియన్ టీం పరిస్థితి ఇంకో రకంగా ఉండేదిరా, మరి ఇండియన్ టీంకి ఒక మూల స్తంభంగా నిలబడ్డాడు ఇప్పటి వరకు అని చెప్పేసి మీకు అర్థమైపోయింది. ఎందుకంటే నెంబర్ 3 పొజిషన్లో ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్లో వస్తూ ఉన్నాడో అప్పుడు తన పేషెన్సీ చూసినా సరే, తన టెక్నిక్ చూసినా సరే, లేదు అంటే తన వే ఆఫ్ గేమింగ్ చూసినా సరే, ఇవి మొత్తం కూడా అసలు టీంకి ఒక బలాన్ని ఇచ్చే విధంగా అనిపించేది నాకైతే ఒకప్పుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు మరి నువ్వు కనుక లేకపోయినట్టయితే 2018-19 ఆ టైంలో ఈ ఆస్ట్రేలియా మీద మనం ఏదైతే మ్యాచ్ గెలిచామో, సో అప్పుడు అటువంటి సిచ్యువేషను నువ్వు లేకపోతే ఖచ్చితంగా క్రియేట్ అయ్యేది కాదు అని చెప్పేసి మరి పుజారా గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.